వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఇక రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలు చేయను, వ్యవసాయం చేస్తాననేటువంటి ఆయన ఇప్పుడు ఈ కల్తీ రాజకీయ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇక్కడ ఆయన పెట్టినటువంటి ట్వీట్ చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుంది. సో ఇక్కడ ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి. అంటే కోటరీ అనే పదం ఎక్కువగా జగన్ గారిని ఉద్దేశించి గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో కూటమి గురించి ఆయన మాట్లాడేంత అవకాశం అయితే లేదు కదా. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంత భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి అంటే వాళ్ళంతా అమ్ముడుపోయారని చెప్పి విజయసాయిరెడ్డి గారి యొక్క ఆ ట్వీట్ యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ కరెక్ట్గా ఈ సిట్ విచారణకు పిలిచింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ట్వీట్ పాడేస్తారు, జగన్ గారిని ఏదో ఒకటి అనాలని చెప్పి. ఇక్కడ పదే పదే కోటరీ అమ్ముడుపోయారని అంటున్నారు కదా. ఇక్కడ అమ్ముడుపోయింది ఎవరు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా పార్టీ నుంచి పంపించేశారా? మా పార్టీలో వద్దని చెప్పి మిమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేశారా? చేయలేదు కదా. మీ అంతకు మీరుగా 2 సంవత్సరాలు రాజ్యసభ ఉన్నప్పటికీ కూడా మీ అంతకు మీరుగా వెళ్ళిపోయారు. అది కూడా అధికారం కోల్పోయిన తర్వాత. మరి కోటరని ఏదైతే పదం వాడుతూ ఉన్నారో, అమ్ముడుపోయారని మీదైతే ఏదైతే అంటున్నారో, అధికారంలో ఉన్నప్పుడు ఆ కోట గురించి ఎందుకు చెప్పలేదు? ఆ అమ్ముడుపోయిన నమ్మక ద్రోహులైనటువంటి జగన్ గారిని మోసం చేసినటువంటి వారికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ గారి మేలే కోరుకుంటే ఇప్పుడు మీరు ట్వీట్లో పెట్టారు కదా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అని చెప్పారు కదా. మళ్ళీ అది ఆ ముక్క ఎందుకు చెప్పలేదు మీరు? జగన్ గారి కోసం దగ్గరుండి, జగన్ పక్కన ఉండి, అయ్యా వీళ్ళంతా ఈ కోటరి చూడండి, వాళ్ళ పేర్లు చెప్పి మిమ్మల్ని ద్రోహం చేస్తూ ఉన్నారు, ఇక ద్రోహానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఇక పలానా వ్యక్తులతో కలిశారు వీళ్ళు, అలా కలవడం వల్ల మీకు నష్టం జరగబోతూ ఉంది కాబట్టి మీరు ఓడిపోయారు అనే విషయాలు ఎందుకు చెప్పలేదు? ఎన్నికలకు ముందు చెప్పలేదు. ఎన్నికలు అయిన తర్వాత జగన్ గారు పొమ్మనకుండానే ఈయన వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయి రాజకీయం చేయను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇప్పుడు కల్తీ వ్యవసాయం చేస్తున్నారు, కల్తీ రాజకీయ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ పోస్టుల ద్వారా. అంతే కదా, అంతకు తప్ప ఏమర్థమవుతుంది ఇక్కడ? సరే, అమ్ముడుపోయిన వ్యక్తుల పేర్లు చెప్పొచ్చు కదా, ఆ కోటరి జగన్ చుట్టూ ఉన్న కోటరేదో చెప్పొచ్చు కదా. కనీసం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి అది తెలుసుకొని తన పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని మళ్ళీ అధికారులు రావడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు జగన్ గారు మేలే కోరితే ఇక్కడ అంటున్నారు కదా, ఓ ప్రజానాయకులారా ఆలోచించండి అంటే ఇవి చెప్పండి, నిజాలు చెప్పండి. చెప్పకుండా ఊరికే కోటరీ అని చెప్పి అదొక్క పదం పట్టుకొని ఎవరు కోటరీ? ఇప్పుడు మీరు ఏదైతే కోటరీ, నమ్మక ద్రోహులు అని అంటున్నారో, ఇంకా జగన్ చుట్టూ ఉన్నారని మీరైతే అంటున్నారో, అంటే వాళ్ళు నమ్మక ద్రోహులు కాదు, మీరే నమ్మక ద్రోహులు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనుక వాళ్ళు అట్లే ఉంటే, అధికారం ఉంది కాబట్టి జగన్ గారితో అవసరాలు ఉంటాయి కాబట్టి వాడుకోవడం కోసం అబద్ధాలు చెప్పి ఇది చేస్తారు అనుకోవచ్చు. కానీ ఓటమి, అది కూడా ఘోరమైన ఓటమిలో కూడా జగన్ గారికి సపోర్ట్గా నిలబడ్డారు వాళ్ళు. సో వాళ్ళు ఎట్లా నమ్మక ద్రోహులు అవుతారు? వాళ్ళు ఎట్లా అమ్ముడుపోయిన వాళ్ళు అవుతారు? మీరు కదా. కష్టాలు ఉన్నప్పుడు పార్టీ వదిలేసిపోయి బయట కూర్చొని పోస్టులు పెట్టుకుంటూ ఇంకా పార్టీని ఇంకా ఇది చేయాలని చెప్పి, డ్యామేజ్ చేయాలని చెప్పి, అంటే కింద ఉన్న క్యాడర్ కూడా నిజమేనేమో, కోటరీ వల్ల దెబ్బతిన్నాడేమో, మనం ఎంత చేసినా ఆ కోటర్ని దాటుకొని పోలేమేమో. ఒకవేళ నిజంగా వాస్తవాలు ఉంటే చెప్పండి, ఉపయోగపడేది కదా జగన్ గారు కూడా. కోటరీ ఉంది, నమ్మక ద్రోహులు ఉన్నారు, అమ్ముడుపోయారు అంటున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించారు కదా. ఆ కోటరే ఉండి ఉంటే, ఆ అమ్ముడుపోయిన వాళ్ళే ఉండి ఉంటే మరి అన్ని పదవులు ఎలా అనుభవించేవాళ్ళు మీరు? ఆ పదవులు రాకుండా వీళ్ళు అడ్డుపడేవాళ్ళు కదా. సో అన్నీ అనుభవించారు. చివరికి మీరు పార్టీ వదిలేసిపోతున్నప్పుడు కూడా రాజ్యసభ అనేటువంటిది మీరు వదిలేసిపోయినారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వద్దనలేదు. సో ఏ స్థానం కావాలో ఆ స్థానం మీకు కలిగించారు, ఏ అవకాశాలు ఇచ్చారు. ఢిల్లీలో మీకు ప్రాధాన్యత పెంచారు అన్ని రకాలుగా. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ? ఎవరు అమ్ముడుపోయారు, ఎవరు నమ్మక ద్రోహులు అంటే మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు పెడుతున్నటువంటి పోస్టులు, ఇవన్నీ చూసిన తర్వాత వేళ్ళని మీ వైపే చూపిస్తాయి. ఆ మధ్య చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తిని మీరు సీక్రెట్గా కలిసిన ఆ వీడియోలు పెద్ద ఎత్తున బయటకు వచ్చినాయి కదా. మరి
అది వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ క్వార్టర్ గురించి మాట్లాడితే, అప్పుడు లిక్కర్ గురించి మాట్లాడితే, ఆ లిక్కర్లో ఈ పాత్రలు ఉన్నాయి, ఇక్కడి నుంచే జరిగిందని రకరకాల ఆరోపణలు చేస్తారు అప్పుడు. సో ఇక్కడ ఎవరు నమ్మక ద్రోహులు, ఇక్కడ ఎవరు జగన్ గారిని మోసం చేసినట్టు? మీకు నిజంగానే జగన్ గారి మంచి కోరుకునే వ్యక్తి అయితే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరి ఉంటే, నమ్మక ద్రోహులు ఉండి ఉంటే, ఆ నమ్మక ద్రోహుల పేర్లు చెప్పండి, ఆ కోటరి ఎవరో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ వల్ల జరిగే నష్టం చెప్పండి. జగన్ గారు వినకపోయినా, మీరు చెప్పిన తర్వాత కూడా వినకపోయినా, దాని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పక్కకు పెట్టకపోయినా, కింద క్యాడర్ సరిదిద్దుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే క్యాడర్ కసి మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2029లో గెలిచి తీరాలని చెప్పి. సో ఇప్పుడు కొంతమంది పార్టీ వీడిపోయినటువంటి వారిని కూడా క్యాడరు మళ్ళీ తిరిగి తీసుకోవద్దని చెప్పడం వల్లే మరి వాళ్ళు తిరిగి పార్టీలోకి రానటువంటి పరిస్థితి. అంటే జగన్ గారు వారికి క్యాడర్కి తల వంచాల్సిన పరిస్థితి. ఎందుకంటే క్యాడర్ కష్టపెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి క్యాడర్ మీరు మంచి కనుక ఏదైనా చెప్తే డెఫినెట్గా క్యాడర్ తీసుకుంటారు. ఆ కోటర్ ఎవరో వాళ్ళందరూ పక్కన పెట్టి వాళ్ళే పార్టీని ముందుకు నడిపించుకుంటారు. అదేం చెప్పాం, సిట్టు పిలిచిందంటే వెంటనే ఒక పోస్ట్ పడేస్తాం. ఏం సార్ ఇది? మీరంటే ఇప్పటికీ నాకు తెలిసి వైసీపీలో ఇంకా మీరంటే రెస్పెక్ట్ చాలా ఉంది. మీరు తిరిగి వైసీపీలోకి అందరినీ వద్దంటారు కానీ మీరు వైసీపీలోకి తిరిగి వస్తా అంటే కూడా ఆహ్వానించే వాళ్ళు, స్వాగతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి విలువని కాపాడుకోవాలి. కానీ ఇలాంటి పోస్ట్ పెట్టడం ద్వారా ఉన్న మీ విలువ మీకు పోతుంది. మీకు ఆడ మరి చంద్రబాబు గారు ఏం చెప్పారో, వాళ్ళు ఏం స్క్రిప్ట్ పంపుతున్నారో, మీరేం పెడుతున్నారో అనేటువంటి అభిప్రాయాలే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. సో ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందన్నమాట. పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలాంటోడు ఇలాంటోడు పదవిలో ఉన్నప్పుడు ఏమో మంచోడు అవుతారు. విచిత్రం చూడండి, రాజకీయాలన్నీ ఇట్లా దరిద్రం ఏడిచినాయి దరిద్రంగా. బయటికి పోతే పోయినలు ఊకపోక ఉన్నటోళ్ళు ఊరికే ఉండక ఇట్లా ఎవరికి లబ్ధి చేకూరాలనో ఎవరికో మేలు చేసే విధంగా ఇలాంటి పోస్టులు ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటారు. సో ఇది విజయసాయిరెడ్డి గారి పోస్ట్ యొక్క సారాంశం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.